ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నా ప్రక్కన కూర్చున్నటువంటి ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలు ధర్మం గురించి 2 మాటలు ప్రస్తావించారు. ధర్మము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణము వేదం ఒక్కటే అని నేను మీతో మనవి చేశాను. ఆ వేదం చదువుకోకపోతే స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ అని. ఇందులో అసలు ధర్మము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కానంత కాలము అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతుంటాడు. ధర్మము అన్న మాటని అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికే ధార్మికమైన జీవితము అంటారు. భగవంతుడు చెప్పినట్టు జీవించడం అన్న మాట ఎందుకు వస్తుంది? అసలు ఏమి బుద్ధినిచ్చిన వాడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని ఎందుకు అనకూడదు? మీరొక్కటి ఆలోచించండి. నా కొడుక్కి ఫీజు నేనే కడతాను. నా కొడుకుని ఒక కాలేజీలో నేనే చేర్పించాను. వాడికి పుస్తకాలు నేనే కొనిచ్చాను. కానీ వాడికి 100 రూపాయలు జేబులో పెట్టి, ఒరే నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే, హఠాత్తుగా నీకు ఏ బస్సు దొరకకపోతే ఏం బెంగ పెట్టుకోకు, 100 రూపాయలు ఇచ్చి ఆటోలో వచ్చి, లేదా నువ్వు పట్టుకెళ్ళినటువంటి క్యారేజీలో అన్నం తింటూ ఉండగా గిన్నె నీ చేయి తగిలి కింద పడిపోతే ఆకలితో ఉండకు, ఓ 20 రూపాయలు పెట్టి నీకు కావలసింది ఏదైనా తిను, పండో ఫలమో కొనుక్కుని అని నేను 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు వాడికి ఇచ్చినప్పుడు ఆ 100 రూపాయలు వాడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పాను. ఒకవేళ నేను చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టకపోయి ఉండి ఉండవచ్చు, కానీ అది వాడు చేసింది మాత్రం ధార్మికమైన పద్ధతిలోనే, అది ఎక్కడ చెడు పని కొరకు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను వాడిని తప్పు పట్టను. నేను చెప్పిన పనులే కాకుండా వాడు హఠాత్తుగా కాలేజీకి వెళ్ళినప్పుడు మంచి పుస్తకం, ఇది మీరందరూ చదవవలసిన పుస్తకం అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందరూ కొనేసుకోవడంలో తెచ్చిన పుస్తకాలు అయిపోతున్నాయి. ఆ పుస్తకం 100 రూపాయలు. మళ్ళీ పుస్తకాలు ఇంకో నెల పోయాక వస్తాయన్నారు. 100 రూపాయలు పెట్టి నా కొడుకు ఆ పుస్తకం కొనేసుకున్నాడు. ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అంటే ఆ పుస్తకంలో ఏది ఉన్నది, అది వాడు ఎందుకు చదవాలనుకుంటున్నాడన్న దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను. నేను చెప్పనిది కొనేశాడని కొట్టేయను వాడిని. వాడు కొనుక్కున్న పుస్తకం వాడికి అభ్యున్నతిని కల్పించేదనుకోండి, పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల సంకలనం అది. నేను పరమ సంతోషించి నా కొడుకుని కౌగిలించుకుంటాను. 100 రూపాయలు ఇచ్చిన నేను నా కొడుకు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాను. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనిచ్చి, మనసునిచ్చి, బుద్ధినిచ్చి, ఇంత శక్తిని మనుష్యునకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు. ఒక్క కన్ను బాగా పనిచేసినందుకు ఒక జాతి నశించిపోతోంది. చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు. దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకుని వెళ్ళి దీపం మీద వాలుతుంది, రెక్కలు ఊడి కింద పడిపోతుంది. అరే ఇన్ని పురుగులు కింద పడిపోయి మనం ఎందుకురా వాడమని ఆలోచించవు. వెళ్ళి వాలుతూనే ఉంటాయి, కింద పడిపోతూనే ఉంటాయి. కుప్పలు కుప్పలుగా పడిపోతాయి రెక్కలు, పక్కన పడిపోతాయి పురుగులు. తెల్లవారి లేచి కాకులు బల్లులు తినేస్తాయి. కన్ను బాగా పనిచేసినంత మాత్రం చేత ఒక జాతి అంతా నశిస్తోంది. చెవి లౌల్యమును పొంది ఉన్న కారణం చేత ఒక జాతి మొత్తం పోతోంది. లేడికి పాట వినడం అంటే ఇష్టం. అది లతా మంగేష్కర్ పాడిందా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారా, దానికి అనవసరం. పాట వింటే చాలు. వేటగాడు చెట్టు మీద కూర్చుని కింద వలపన్ని చెట్టు మించి పాట పాడతాడు. పిచ్చిలేడి పైకి చూస్తూ పాట వినపడుతున్న దిశగా చెవి పెట్టి పరిగెత్తుకొస్తుంది. కింద ఉన్నటువంటి వలలో కాళ్ళు పడి కింద పడుతుంది. కింద పడడం ఏమిటి, కాళ్ళకి బలం ఉంటే లేచి పారిపోతుందని చెట్టు దిగి వచ్చినటువంటి వేటగాడు మొట్టమొదట దొంగ పెట్టి దాన్ని కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు. ఇక ఆ లేడి పరిగెత్తలేదు. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడన్నది నేను చెప్పక్కర్లేదు. కేవలం చెవికి లౌల్యం ఉంటే ఒక జాతి నశించిపోతోంది. నాలుకకి లౌల్యం ఉంటే ఒక జాతి పోతోంది. చేప కడుపు నిండా ఉన్నా సరే, చేప నీటి అడుగు భాగం నుంచి వెళ్ళిపోతుంటే ఒక చిన్న సూదిని ఉంచి దానికి ఎరపెట్టి వానపావుని కోసి ముక్క తొడిగి పైన పేకబెత్తం పెట్టి కర్రకి తాడు కట్టి లోపలకు వదులుతాడు చేపని పట్టేవాడు. అలా వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్నా ఒక్కసారి ఎర్రని కొరికి రుచి చూద్దామని కొరుకుతుంది. లోపల ఉన్న సూది అంగిట్లో గుచ్చుకుంటుంది.
ఆ పైనున్న పేకబెత్తం నీటిలో ములుగుతుంది. చేప పడిందని గుర్తు ఎరిగి ఇలా అంటాడు. ఆ త్రాటితో పాటుగా చేప వచ్చి గట్టు మీద పడిపోతుంది. నీటిలోంచి బయట పడగానే కొట్టుకుంటుంటే దాని నోట్లోంచి ఆ సూది తీసేసి బుట్టలో పడేస్తాడు. కడుపు నిండుగా ఉన్నా కూడా ఒకసారి ఎర్రని కొరకాలనేటటువంటి భ్రాంతితో రసేంద్రియమునందు లౌల్యమును పొందినటువంటి చేపల జాతి అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా నశించిపోతూనే ఉంది. ఇక వాసన చేత భ్రమించి వాసన చేత లౌల్యమును పొంది నశించిపోతున్నటువంటి జాతి ఒకటి ఉంది. తుమ్మెద ఉంటుంది. అది పద్మంలో ఉండేటటువంటి మకరందం తాగడానికి వెడుతుంది. వెళ్ళి ఆ పద్మంలో కూర్చుని మకరంద పానం చేసేస్తుంది. కడుపు నిండిపోయింది, ఎగిరి వెళ్ళిపోవచ్చుగా. ఆ కేసరముల నుండి వచ్చేటటువంటి పుప్పుడి వాసన చూస్తూ ఎంత బాగుందో ఈ వాసనని పద్మంలో పడుకుంటుంది. కడుపు నిండా తేనె తాగిందేమో, తేనెకి మత్తెక్కించే గుణం ఉంటుంది, నిద్ర పట్టేస్తుంది. సాయంకాలం అవగానే పద్మానికి ముడుచుకునే లక్షణం ఉంటుంది, చంద్రోదయానికి ముడుచుకుంటుంది. ముడుచుకుంది కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి తుమ్మెదకి పైకి రావడం చేత కాక కొట్టుకుంటుంటుంది. సాయంకాలం అయితే నీళ్లు తాగడానికి ఏనుగులు వస్తాయి. వచ్చి సరోవరంలో ఉన్న పద్మం యొక్క తూడు తమ తొండంతో పెరికి బయట పారేసి తమ కాలితో తొక్కుతాయి. తొక్కినప్పుడు లోపల ఉన్నటువంటి తుమ్మెద ఏనుగు యొక్క పాద తాకిడికి మరణిస్తుంది. అంటే కేవలముగా వాసనాలౌల్యము చేత పద్మంలో పడుకుందామనుకునేటటువంటి తుమ్మెదల జాతి అంతా కూడా ముక్కు యొక్క తన్మాత్ర అయినటువంటి వాసనయందు లౌల్యమున్న కారణం చేత నశించిపోతోంది. ఏనుగుకి స్పర్శేంద్రియమునందు లౌల్యం. ఆడ ఏనుగు కనపడితే ఒకసారి ఇలా రాసుకోకపోతే అది ఉండలేదు. అందుకే పెద్ద గొయ్యి తవ్వి పుచ్చుకర్రలు పరిచి దాని మీద గడ్డి వేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు మట్టితో చేసి. ఆడ ఏనుగు కనపడగానే దాన్ని ఒరుసుకుందామని వచ్చి ఒక్కసారి ఆ ఆడ ఏనుగుకి తన చర్మాన్ని ఇలా ఇలా రుద్దుతుంది. ఆ ఊగడంలో బరువుకి కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. ఇక దానికి ఆహారం పెట్టరు, నీళ్ళు ఇవ్వరు. అది శుష్కించిపోయి నీరస పడిపోతే ఆ పిచ్చి 4 చెరుకు కర్రలు పెట్టినటువంటి వ్యక్తి ఆ అంకుశాన్ని చేత్తో పట్టుకుని కుంభస్థలం మీద పొడుస్తుంటే తలలోంచి వచ్చిన పోటుకి భయపడిపోయి ఆ అంకుశం చూసినా మావటిని చూసినా భయపడిపోయి ఇంత పెద్ద ప్రాణి అతను ఏం చెప్తే చేస్తుంది. అంకుశం అంటే ఎంత భయం అంటే దాని ముందరి 2 కాళ్ల ముందు అంకుశాన్ని పెట్టి మావటి పక్కన కూర్చుంటాడు. తొండం ఇలా ఊపుతుంది, కాళ్ళు వెనక్కి ఆడిస్తుంది తప్ప ముందరి కాలు ఎత్తి మాత్రం అంకుశం మించి బయటికి వెయ్యదు. బయటికి వేస్తే అది పెట్టి తలలో పొడుస్తాడని భయం. తను కేవలం వేరొక ఏనుక్కి శరీరాన్ని రుద్దుకోవాలన్న కోరికకి స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు నశించిపోయింది. ఏనుగుల జాతి అంతా నశించిపోతోంది. 5 ఇంద్రియాలు బలంగా ఉన్నటువంటి మనిషి ఏ శాస్త్రము ప్రమాణంగా లేకపోతే ఉరే నువ్వు పాడైపోతావురా వాటిని ఇలా వాడుకోని చెప్పేవాడు లేకపోతే ఈ 5 ఇంద్రియములను పట్టుకుని మనసు లాగేస్తే ఎంత పతనమైపోతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో, చిట్ట చివరికి ఎలా పాడైపోతాడో, ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా మారిపోతాడోనని పరమ కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు వేదాన్ని ప్రమాణంగా ఇచ్చాడు. ఇచ్చి ఆచారకాండాన్ని నిర్ణయం చేశాడు. ఒరే నాయనా, మీరు మీకు ఇచ్చిన ఇంద్రియాల్ని ఇలా వాడుకోండి, ఇంద్రియముల యొక్క ఉద్ధతిని ఇలా తగ్గించుకోండి. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే కామము అర్థము ఈ రెండిటినీ కూడా, ఈ 2 పొటమరించకుండా ఉండవు. ఈ 2 ప్రతి మనుష్యుని యందు పొటమరించి తీరుతాయి. అవి లేకుండా ఎవరు ఉండడు. కానీ భగవంతుడు చెప్పిన మార్గంలోకి మళ్ళిస్తారు. ఆ మార్గంలోకి మళ్ళితే అది బంధనహేతువు కాదు. ధర్మం ఒక చట్రము. ఆ చట్రములోంచి మీరు వెళ్ళినంత కాలం సురక్షితం. పట్టాల మీద రైలు వెళ్ళినంత కాలం రైలు సురక్షితం. ఆకాశంలో వెళ్ళి క్షేమంగా భూమి మీదకి దిగితే విమానం సురక్షితం. నీటిలోనే ప్రయాణం చేస్తే ఓడ సురక్షితం. ధర్మచట్రంలోకి ఇమిడితే మనం సురక్షితం. ధర్మం ఎవరు చెప్పాలి అంటే వేదం చెప్తుంది. ఇలా బ్రతుకు, స్నానం ఇలా చెయ్యి, నిద్ర ఇలా లే, అన్నం ఇలా తిను, బట్ట ఇలా కట్టుకో, నిద్ర ఇలా నిద్రపో, తాంబూలం ఇలా వేసుకో, ఆశ్రమం ఇలా ఉండు, వర్ణము ఇలా ఉండాలి
అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణాశ్రమముల మీద ఆధారపడుతుంది. ధర్మము ఇక దేని మీద ఆధారపడదు. వేదమతమునందు నిర్ద్వందంగా నిర్భయంగా చెప్పవలసిన మాట ఇదే, ఇంకొక మాట చెప్పడం సాధ్యం కాదు. ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణము ఆశ్రమము ఈ రెండిటి మీద ఉంటుంది ధర్మం. అందుకే ఇంత పెద్ద సముద్రమంత వాంగ్మయం ఎందుకు రావలసి వచ్చిందంటే అసలు ధర్మం అనేటటువంటిది అందరికీ ఒకటి ఎప్పుడూ కానే కాదు. నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అండి అన్నాను అనుకోండి, కానే కాదు. నేను ఇక్కడ కూర్చుంటే నాకో ధర్మం ఉంటుంది, ఈ వేదిక మీదకి ఎక్కాలంటే నాకో ధర్మం ఉంటుంది, ఈ వేదిక మించి దిగేటప్పుడు నాకో ధర్మం ఉంటుంది, అక్కడ కూర్చుంటే మీకో ధర్మం ఉంటుంది, మాట్లాడితే నాకో ధర్మం ఉంటుంది, నేనే వచ్చి శ్రోతగా ఉంటే నాకో ధర్మం ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళిపోతే ఒక ధర్మం ఉంటుంది, నా భార్య ముందుంటే ఒక ధర్మం ఉంటుంది. వర్ణము ఆశ్రమము అన్ని ధర్మాలు ఒకలా ఉండవు. ఏ వర్ణము వారి ధర్మము ఆ వర్ణమే. బ్రాహ్మణుని ధర్మము బ్రాహ్మణునిది, వైశ్యుని ధర్మము వైశ్యునిది, క్షత్రియుని ధర్మము క్షత్రియునిది, 4వ వర్ణము వారి ధర్మము 4వ వర్ణము వారిది. ఇందులో మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వేదము ఎవరినీ తక్కువ చేసి చూడదు. ఏ ఒక్కరూ కూడా తరించడానికి తలుపులు ముయ్యడం వేదం యొక్క ఉద్దేశ్యము కానే కాదు. ఎవరు ఏది చేసినా చెయ్యమన్నది చేసిన వాళ్ళందరూ తరిస్తారని వేదం ఎలుగెత్తి చాటుతుంది. మీరు కావాలంటే పంచమ వేదమైన మహాభారతం చూడండి. మహాభారతంలో వ్యాసుడు 1కి 10 మార్లు చెప్తాడు. లోక ప్రసక్తులు వచ్చినప్పుడు వర్ణధర్మాల్ని ఎవరు పాటించారో వాళ్ళందరూ ఆయా ఉన్నత లోకాలకి చేరుకుంటారు. అన్ని వేళలా ఒకరి ధర్మాన్ని ఒకరు పట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే వేదం బ్రాహ్మణులకు మాత్రమే, బ్రాహ్మణులు పక్షపాతం, బ్రాహ్మణులు ఒక్కళ్లే తరించడానికి అలా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదనుకుంటారు. నేను నిజంగా మీతో వేదంలో బ్రాహ్మణుని యొక్క జీవితం గురించి చెప్పాననుకోండి, మేము ఇలా పుట్టడం ఎంత అదృష్టమో అంటారు మీరు. వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కనపడితే నమస్కారం చేసి పరమభక్తితో ఆయన చెప్పినట్లు చేస్తే చాలు, తరించిపోతారు ఒకరు. జీవితాంతం త్యాగమూర్తి అయి వేదం చదువుకున్నందుకు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ వేదమంత్రాల్ని ఆమ్నాయం చేస్తూ ఎప్పుడు ఆ వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతుకుతూ త్యాగేనైకే అమృతత్వమానసూహయి బ్రాహ్మణుడు బ్రతకడం అంటే అంత తేలికైనటువంటి మాట కాదు. అంత కష్టపడి బ్రతుకుతాడు బ్రాహ్మణుడు. అందుకే ఎవరికి ఏది ధర్మమో అది వాళ్ళకి ధర్మం అని చెప్పింది. అంత వాంగ్మయం ఎందుకు వచ్చిందంటే వర్ణాన్ని బట్టి ధర్మం చెప్పింది, ఆశ్రమాన్ని బట్టి ధర్మం చెప్పింది. ఒకటి ధర్మం ఒకడికి ఉండదు. ధర్మం అనేటటువంటిది ఇది మీరు ధర్మం పట్టుకోండి మీ అందరూ సంతోషంగా ఉంటారన్న మాట అన్వయం అవదు. ఎందుచేత ఒక్క మాట అందరికీ అన్వయం ఎప్పుడూ కాదు. సామాన్య ధర్మములని కొన్ని ఉంటాయి, అవే అన్వయం అవుతాయి. అహింస అది కూడా మళ్ళీ కొందరి దగ్గరికి వెళ్ళేటప్పటికి మారిపోతుంది. మహాభారతంలో మాంసాన్ని అమ్మినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వృత్తి రీత్యా ధర్మం అయిపోయింది, అప్పుడు ఆయన్ని దోషం రాలేదు. అది అందుచేతనే ధర్మం అన్నది ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, బ్రహ్మచారికి ధర్మం వేరు. బ్రహ్మచారిగా ఉన్నంత కాలం ఆయన ధర్మం ఏమి అంటే గురువు గారిని సేవించడం, గురుపత్ని పెట్టిన అన్నం తినడం, అహంకారం అంతటినీ విడిచిపెట్టడం, వేదం చదువుకోవడం. బ్రహ్మచారికి ఉపవాసం లేదు. ఏకాదశి ఉపవాసంలో మినహాయింపబడిన వాళ్ళల్లో బ్రహ్మచారి ఒకడు. ఎందుకంటే బ్రహ్మచారి బలంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అందుకే మేము వేద పాఠశాల పెట్టాం కానండి, వేద విద్యార్థులకి అన్నం మాత్రం పెట్టమని ఎవరు అనరు. వేద పాఠశాల పెట్టారు అంటే అన్నం కూడా పెట్టవలసిందే. ఎందుకంటే బ్రహ్మచారి అన్నం తినకుండా వేదం ఎక్కడి నుంచి చదువుకుంటాడు? బ్రహ్మచారికి ఉపవాసం లేదు. ఎందుకు లేదు అంటే బలంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆమ్నాయం చెయ్యాలి స్వరం పెట్టి. అందుకే బ్రహ్మచారి యొక్క ధర్మం వేరు. కాటుక పెట్టుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, ఆయన ఎక్కడా కూడా అద్దం చూసుకోకూడదు, భోగం పట్ల అనురక్తితో ఉండకూడదు, దానం పట్టకూడదు, రేపటికని దాచుకోకూడదు. ఆకలేస్తే సన్యాసి ఎలా పెడతాడో అలా భిక్ష కోసం పెడతాడు. గృహస్థుకి ప్రధాన ధర్మం ఏమిటి అంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం. మరి బ్రహ్మచారి ధర్మం ఒకటి. బ్రహ్మచారికి చెప్పిన ధర్మం నేను సభలో చెప్పి మీ అందరూ పాటించండి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది. నేను చెప్పే మాటల్లో ధర్మం బ్రహ్మచారులు పట్టుకోవలసింది బ్రహ్మచారులు పట్టుకోవాలి. గృహస్థు యొక్క ధర్మం గృహస్థుది. గృహస్థు దానం పట్టచ్చు, భోగం వేదం ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు. ఎందుకని?
మీరు ఋషుల యొక్క, వేదం యొక్క, ఈశ్వరుడు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మనుష్యునికి కామము లేకుండా ఉండడం సాధ్యము కానే కాదు. కామము పొటమరించి తీరుతుంది. వస్తువుల పట్ల కామం విడిచిపెట్టండి. ఎవరో మహాపురుషులు పుట్టుక చేత నిస్సంగులైన శుకబ్రహ్మ, వామదేవుడు వంటి వారిని పక్కన పెట్టండి. 199 మంది అథవా 100 మంది స్త్రీ పురుష సంబంధమైన కామం కూడా పొందుతారు. గర్భాష్టమంలో ఉపనయనం చేయమని ఎందుకు చెప్పారు? గర్భాష్టమం అంటే బ్రాహ్మణుడికి అమ్మ కడుపులో ఉన్న 10 నెలలు కూడా లెక్కలో పెట్టుకుని 7 సంవత్సరముల 2 నెలలు వచ్చేటప్పటికి ఉపనయనం చేయమన్నారు. ఎందుకు అంటే లింగ వివక్ష తెలుస్తుంది కాబట్టి. ఆయన యొక్క తేజశక్తిని ఓజోశక్తిగా మార్చడానికి ప్రయత్నం చేసింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారికి ఉండేటటువంటి ధర్మం ఒకటి. గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక వయసు వచ్చిన తరువాత బ్రహ్మచారిలో కామము పొటమరిస్తే బలవంతంగా కామాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనుకోండి, అది పాము తల మీద కాలు పెడితే కొంతకాలం అయిన తర్వాత బాగుంటుంది. పాము నా కాలు కింద ఉంది కదా, నన్నేం చేస్తుంది అనుకుంటాడు. కానీ పడగ మీద కాలు పెట్టి నించున్నవాడు అలాగే నించోలేడు. అది తోక కదుపుతుంది, కాలుని చుట్టుకుంటుంది, బుస కొడుతూ ఉంటుంది. భయపడిపోయి కాలు తీసేస్తాడు. కాలు తీయగానే పాము చేసే మొదటి పని ఏమిటంటే ఏ కాలుతో తొక్కాడో ఆ కాలునే కాటేస్తుంది. ఇంద్రియాల్ని బలవంతంగా తొక్కి పెడితే ఇంద్రియములు కాట్లు వేస్తాయి, మళ్ళీ పతనం అయిపోతాడు. పతనం అయిపోకుండా ఉండడానికి ఆశ్రమము మార్పన్న కట్టు వేస్తారు. కట్టు విప్పరు. కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోతుంది. బ్రహ్మచర్యాశ్రమము మీదే గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తారు. వేస్తే ఇప్పుడు ఆమె ధర్మపత్ని, అంతేకాని ఆమె కామపత్ని కాదు. ఆమెను స్వీకరించి తన యొక్క కామం ఆమె యందు ఉంచుకుంటాడు. ఆమెతో కలిసి యజ్ఞం చేస్తాడు, ఆమెతో కలిసి యాగం చేస్తాడు, ఆమెతో కలిసి భోగం అనుభవిస్తాడు. దాని వలన అర్థం కలిగింది. పుత్రుడు పుత్రిక, ఆడపిల్ల పుట్టింది కాబట్టి కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం. మగపిల్లవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఉపనయనం చేస్తే రేపొద్దున్న తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టి ఇంట్లో పూజా మందిరంలో మంగళహారతి ఇస్తూ గోత్రనామాలతో పూజ పరంపరాగతంగా నడిచేటట్టు చేస్తాడు. కాబట్టి ధర్మపత్ని వలన, ధర్మబద్ధమైన కామము వలన అర్థము కొడుకు కూతురు కలిగారు. గృహస్థుకుండేటటువంటి ధర్మం వేరు, బ్రహ్మచారి ధర్మం వేరు, మారిపోయింది. వానప్రస్థు ఆయన ధర్మం వేరు, సన్యాసి ఆయన ధర్మం వేరు. అందుకే మీరు చూడండి, బ్రహ్మచారికి కాని, గృహస్థుకి కాని, వానప్రస్థుకి కాని, సన్యాసికి కాని 4 ఆశ్రమాల్లో ఏ ఆశ్రమానికి కూడా ధర్మము నుండి మినహాయింపు మాత్రము లేదు. ఎవరికైనా సరే నిన్ను ధర్మం నుంచి మినహాయించేశాం, నీకు ధర్మం అన్వయం అవ్వదు అనేటటువంటి ఆశ్రమము మాత్రము ఉండదు సనాతన ధర్మంలో. అందరూ ధర్మాన్ని పట్టుకోవలసిందే. సన్యాసి కాషాయం కట్టుకున్నా ఆయనకో ధర్మం ఉంది. ఆయన అగ్నిహోత్రం చేయకూడదు, అగ్నిహోత్రం మీద తన కొరకు అని వండుకోకూడదు. భిక్షావందనం ద్వారా వచ్చినటువంటి అన్నాన్ని మాత్రమే తినాలి. అగ్ని సంపర్కాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తరువాత ఆ శరీరాన్ని కూడా అగ్ని సంస్కారం చేయరు. భూమిలో పెట్టి దాని మీద తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. అంటే సన్యాసికి కూడా ధర్మం ఉంది. సన్యాసి వాహనం ఎక్కకూడదు. సన్యాసి కేవలము పాదచారి అయి తిరగాలి. పీఠాధిపతి అయి పీఠ పరంపర, పీఠంలో ఉండేటటువంటి వైభవం అంతా వెనక ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వస్తున్నా సరే తాను శిష్యులు మోసిన పల్లకీలో కానీ కాలి నడకన కానీ వెళ్ళాలి తప్ప వాహనం ఎక్కి సన్యాసి ఎన్నడూ తిరగరాదు. అది సన్యాసికి ప్రధాన ధర్మం. చాతుర్మాస్య వ్రతం చేయడం సన్యాసికి ప్రధాన ధర్మం. ఇవి నేను విడిచిపెడతాను అన్నప్పుడు సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించినట్లుగా చెప్పడం చాలా కష్టం అవుతుంది. ధర్మము ధర్మమే. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించవలసిందే. అన్ని ఆశ్రమాల్లోకి సర్వోత్కృష్టమైన ఆశ్రమం ఇది అని అడిగారు. రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్థు యొక్క ఆశ్రమమే. ఎందుచేత అంటే గృహస్థ అనేటటువంటి వాడు లేనినాడు బ్రహ్మచారికి అన్నం లేదు, సన్యాసికి భిక్ష లేదు. అసలు ఇంతమందికి భిక్ష పెట్టి సన్యాసి వైరాగ్యం వచ్చి శరీరం ఉంటే ఉంది, పడిపోతే పడిపోయిందని బతుకుతాడు. బ్రహ్మచారి ఎవరో పెట్టిన అన్నంతో వేదం నేర్చుకుంటాడు. గృహస్థు 10 మందిని పిలిచి ఆతిథ్యం ఇచ్చి
పంచయజ్ఞములు చేసి సమాజం నిలబడేటట్టు చేసి తను తరించేవాడు గృహస్థు. అందుకే గృహస్థాశ్రమ ధర్మము అన్ని ధర్మములలోకి గొప్పది. ధర్మంలో బాగా కిందకి రావడానికి అవకాశం అందుకే గృహస్థుకి కల్పించారు. ఎందుకు కల్పించారు అంటే, మీరు వేదం స్పృశించనటువంటి అంశం ఉండదు. బట్ట కట్టుకోవడం దగ్గర నుంచి స్నానం వరకు స్పృశిస్తుంది. స్నానంలో గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికి, ఒకవేళ నువ్వు చన్నీటి స్నానం చెయ్యలేకపోతే, తలమించి నీళ్లు పోసుకోలేకపోతే విభూతి ఒంటి మీద చల్లుకో, చాలు, నీ స్నానం అయిపోయినట్టే. నువ్వు సంధ్యావందనం చెయ్యలేక మృత్యుశయ్య మీద ఉంటే, నీ కొడుకు సంధ్యావందనం చేసి నోట్లో తీర్థం పోస్తే సంధ్యావందనం చేసినట్లే. అంటే ధర్మం నుంచి మినహాయింపు ఇవ్వలేదు. ధర్మంలో ఆచరణమునందు గృహస్థుకు ఉండేటటువంటి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం కిందకెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. ఒకరోజు ఏ కారణం చేతనో సంధ్యావందనం చేయడం కుదరలేదు. సంధ్యావందనం చేసేవాడికి చెప్పి వెళ్ళవచ్చు, అయ్యా మీరు అర్ఘ్యం ఇచ్చిన జలం ఉంచండి, నేను వస్తానని చెప్పి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చిన జలాల్లోంచి తీర్థం పుచ్చుకుని అప్పుడు తన అన్నమో పలహారమో తినచ్చు. అప్పుడు సంధ్యావందనం చేసినట్టే. ఎందుకు ఇచ్చింది గృహస్థుకి మినహాయింపు అంటే, గృహస్థు అనేకమైన ఒత్తిడుల మధ్య ఉంటాడు. అందుకే ధర్మాన్ని అంత కఠినంగా పట్టుకోమంటే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అన్నీ వదిలిపెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగని మాత్రం వేదం ఒప్పుకోదు. అవకాశాన్ని, శరీరమునకు ఉండేటటువంటి దౌర్బల్యాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇచ్చుకుంటూ పెడుతుంది. చాలా మంది తెలియక ఒక మాట అంటూ ఉంటారు, మూఢాచారాలండి అంటారు. మూఢాచారాలని చెప్పినటువంటి వాళ్ళందరి యొక్క కోరిక ఏమిటంటే, ఆవుని చంపేయాలి కాబట్టి, ఆవుని చంపేస్తున్నామంటే బాగుండదు కాబట్టి దానికి కుక్క అని పేరు పెట్టి కొట్టడం. కుక్క అని పేరు పెడుతున్నాం కనుక ఆవు అని తెలిసి కుక్క అంటూ కొట్టి ఆవుని చంపడం ఎటువంటిదో, వేదం చదవకుండా, రామాయణ భారత భాగవతాలు చదవకుండా, వేద ధర్మం ఎంత గొప్పదో తెలుసుకోకుండా, వేదము మౌఢ్యము, ఇది మూఢాచారమని మాట్లాడడం కూడా అంతే దారుణం. ఆవుని చంపి కుక్కని చంపానని చెప్పడం ఎంత తప్పో, వేదం చదవకుండా మూఢాచారం అని చెప్పడం అంతే తప్పు. వేదం ఎక్కడా కూడా మీరు ఇలాగే చేసి తీరండి, ఇలా చేయకపోతే పాడైపోతారు అందం, ఏ భూమికలో ఉన్నవాడైనా చెయ్యడానికి అవకాశం ఇస్తుంది. ఆచారకాండ మనసుని శుద్ధి చేయడానికి పనికొస్తుంది. అందుకే మీరు ఏది పట్టుకోవడానికి ఏ స్థితిలో ఉన్నారో చూస్తుంది. ఏకాదశి ఉపవాసం చెయ్యండి. ఏకాదశి ఉపవాసం బ్రహ్మచారికొద్దు, కాయి కష్టం చేసేవాడికొద్దు, గర్భిణికొద్దు, అప్పుడే ప్రసవమైనటువంటి తల్లికొద్దు, 80 సంవత్సరములు వయసు దాటినటువంటి వృద్ధునకొద్దు మినహాయింపులు ఇచ్చింది. ఎందుకని? ఆ వ్యక్తి ఉపవాసం చేస్తే శరీరం పడిపోతుంది. అందుకే వారికి ఉపవాసం నుంచి మినహాయింపించింది. వేదం ఎక్కడ ఇలా చెయ్యి చూపించి మనుష్యులు పాడైపోయేటట్టు ఆచారం పాటించమని చెప్పింది? ఎక్కడా వేదం అలా చెప్పలేదు. అలా నువ్వు అనుకుంటున్నావు ఏమీ చదువుకోకుండా. వేదం చదివితే వేదం మనిషి తరించడానికి ఎన్ని మార్గాలు చెప్పిందో అర్థం అవుతుంది. అందరికీ సాధారణంగా అందరిలో ఉండే అభిప్రాయం ఏమిటంటే, అసలు ఇంత ఆచారకాండ ఎందుకు అంటారు. నేను ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఎక్కడో అమెరికాలో చదువుకుని వచ్చాడు. ఒక గోరు చుట్టు వేసినప్పుడు వచ్చినటువంటి పుండు కొయ్యడం ఆయనకి అలవోక, కోసేయగలడు. కానీ ఆయన అలా కొయ్యడు. ఒక గోరు చుట్టు కొయ్యాలి అంటే ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ సూట్ వేసుకోవాలో ఆ సూట్ వేసుకుని ఆ శస్త్రచికిత్స చెయ్యవలసిన గదిలోకి వెళ్ళి కోస్తున్నాడు. 4 వీధుల కూడలలో నిలబడి వాహనాల్ని నియంత్రించేటటువంటి రక్షక భటుడు తాను ఎలా పడితే అలా నించుని చేతిలో ఆ సంజ్ఞ పట్టుకోవచ్చు. కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రములను ధరిస్తున్నాడు. కొంతమంది కార్మికులు ఒక రకమైన దుస్తులు ధరిస్తారు. ఇవాళ అనేకమైనటువంటి చోట్ల ఆ ఉద్యోగానికి చెందిన వాళ్ళమోని గుర్తుపట్టడానికి వీలైనటువంటి పత్రాన్ని మెడలో వేసుకుంటారు, ఒక బ్యాడ్జ్ వేసుకుంటారు, ఒక టోకెన్ని. ఒక ట్రైన్ వెళ్ళడానికి ఒక సిగ్నల్ ఇస్తారు, ప్రమాదం కాదు, వెళ్ళవచ్చు వెళ్ళకూడదు అని చెప్పడానికి.